ప్రైజ్ ద లార్డ్. అందరూ సుఖంగా నిద్రపోయి సుఖంగా మేలుకున్నారండి. మరి మనం క్షేమంగా ఈ నూతన దినంలో మనం ఉన్నామంటే అది మన గొప్పతనమా? మనం పెట్టుకున్న సెక్యూరిటీనా? మనం వేసుకున్న కూలర్లు, మనం పెట్టుకున్న ఏసీలా? కాదు కదండి. మన దేవుని కాపుదల, మహా కాపుదల, మన దేవుని భద్రత మన చుట్టూ ఉండబట్టే కదండి ఎంతో మంది వరదలు వచ్చి నైటే ఊళ్ళే కొట్టుకుపోయిన పరిస్థితులు న్యూస్ మనం వింటున్నాం కదండి. నిద్రలోనే మరణించారు. ఎంతో మంది ఇళ్ళు కూలిపోయి వచ్చిన వరదలకి, వర్షాలకి ఇళ్ళు కూలిపోయి నైట్ నిద్రలోనే ఒకే కుటుంబంలో 18 మంది చనిపోయిన వార్తలు మనం వింటున్నాం కదండి. అయినా సరే మనం క్షేమంగా మేల్కొన్నామంటే అది మన గొప్పతనమా? మన బలమా? మన శక్తి? కాదు కదండి. మన దేవుని మహా కాపుదలే కదా. మరి అందును బట్టి అంత భద్రంగా కాపాడిన తండ్రికి మనం ఇచ్చేది ఏమీ లేదు కదండి. ఒక్క కృతజ్ఞతే కదా, ఒక్క థ్యాంక్సే కదండి మనం చెప్పగలిగేది. అదే కదా ఆయన కోరుకుంటుంది. మరి ఆ ఒక్క థ్యాంక్స్ అయినా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మనం చెప్దామా అండి? ఒకసారి దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి. గడిచిన రాత్రంతా ప్రభా మేము సుఖంగా గాఢ నిద్ర పోయామంటే అది కేవలం మీరిచ్చిన నిద్రే కానీ మా గొప్పతనమో మేము తీసుకున్న మెడిసినో కాదయ్యా. మాలాంటి వాళ్ళు ఎంతో మంది ప్రభా వరదలు వచ్చి పిడుగులు పడి వర్షాల వల్ల ఇళ్ళు కూలిపోయి తండ్రి ఒకే కుటుంబంలో 18 మందిని కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఒక్కరుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు తండ్రి. ఎంతో మంది నిరాశ్రయులయ్యారయ్యా. ఎంతో మంది సుఖంగా నిద్రలేక ఎన్నో బాధలు పడతా వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు. ఎంతో మంది యుద్ధంలో తండ్రి ఏం జరుగుతుందోనని నిద్ర లేకుండా మేల్కొన్న వారు ఉన్నారు తండ్రి. కానీ మేము క్షేమంగా నిద్రపోయామంటే అది కేవలం మీ కృపే గాని మా బలము మా శక్తి కానే కాదయ్యా. అంత భద్రత మాకివ్వడానికి మేమే పాటి వారం. మాకన్నా గొప్ప వాళ్ళే, మాకన్నా తెలివిగల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు కూడా నిద్రలోనే మరణించారనే వార్తలు మేము వింటున్నాం, మేము చూస్తున్నాం తండ్రి. కానీ మేము ఇంత సుఖంగా నిద్రపోయి ఇంత క్షేమంగా మేల్కొనడానికి మీరు మా మీద మీ కాపుదల ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మేము సుఖంగా నిద్రపోవడం కోసం మీరు మేల్కొని తండ్రి కునకకుండా నిద్రపోకుండా, ఒకవేళ కునికితే నా బిడ్డలకేమన్నా ఆపద వచ్చిద్దేమో, ఏదైనా ప్రమాదం జరిగిద్దేమో అని కునుకు కూడా తీయకుండా తండ్రి, కునకకుండా నిద్రపోకుండా అంత భద్రంగా మమ్మల్ని మాకు కాపుదలు ఇవ్వడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. ఈ రోజంతా ప్రభా మేము చేసే ప్రతి పని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. అది మా గొప్పతనం కాదండ్రి, మీరిచ్చిన మనసే తండ్రి, మీరిచ్చిన మనసే కాబట్టి ప్రభా తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన మీరు మాకు నేర్పించండి తండ్రి. మా అంతటా మా వల్ల కాదయ్యా. మీకు ఎలా లోబడాలి, ఎలా మిమ్మల్ని సంతోష పెట్టాలో మాకు నేర్పించండి తండ్రి. వెర్రి వాళ్ళమయ్యా, తెలివిలేని వాళ్ళమయ్యా, ఆ విషయాలు తెలుసుకోలేకపోతున్నాం తండ్రి. మేము చేసే పనిలో ప్రభా మీరు మా ముందు ఉంటేనే మేము చేయగలం తండ్రి. మా సొంత తెలివి, మా సొంత జ్ఞానంతో మేము ఏమీ చేయలేం ప్రభా. మీరే మా ముందుండి తండ్రి, అమ్మా ఇలా చేయండి, అలా చేయొద్దు తల్లి, ఇలా చదవండి అని ప్రభా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మాకు అర్థమైంది. లేకపోతే మేము వెర్రి వాళ్ళం తండ్రి, మాకు అర్థం కాదయ్యా. మేము చేసే పని ప్రభా మీరు మా ముందుండి చక్కగా జరిగించమని అడుగుచున్నాం తండ్రి. అడిగే అర్హత మాకు లేదయ్యా. ఆకాశం వైపు కళ్ళెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ అడుగుచున్నాము తండ్రి, మీరు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదని ప్రభా, ఒకళ్ళని ప్రేమించే ఒకళ్ళని ద్వేషించే దేవుడు కాదయ్యా. మీకు అందరూ సమానమే తండ్రి. అల్పులమా, భాగ్యులము తండ్రి, మట్టి వంటి వారం ప్రభా. మేము మాకున్న తెలివే గొప్పతనం అనుకుంటున్నాం తండ్రి, క్షమించండి ప్రభా. ఈ రోజంతా క్షేమంగా తండ్రి మీ కాపుదల, మీ భద్రత మాకు ఇవ్వమని అడుగుచు. వర్షాలు తగినంత మటుకే మాకు వర్షాలు ఇచ్చి ప్రభా, అంతకన్నా ఎక్కువ రాకుండా ప్రభా, పంటలు మునిగిపోకుండా తండ్రి, మరి వారి పడ్డ కష్టానికి తగ్గ ఫలితం మీరు ఇవ్వండి తండ్రి. మీరిస్తేనే పొందుకుంటాం తండ్రి. మేం చేసిన పాపాల వల్లే ప్రభా ఈ అధిక వర్షాలు తండ్రి.
మేం చేసిన పాపాలు, మేం చేసిన తప్పుల వల్లే తండ్రి. మీ తప్పు లేదయ్యా. మిమ్మల్ని నిందించే అంత అర్హత మాకు లేదయ్యా. మేం చేసిన తప్పులేనయ్యా. మేం చేసిన తప్పుల వల్లే మేము శిక్ష అనుభవిస్తున్నాం తండ్రి. క్షమించండి ప్రభువా. క్షమించే మనసు గల దేవా, క్షమించే ప్రేమ గల దేవా, మీ ప్రేమ మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.